హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు సాన్వి క్రియేషన్స్. నేను మీ రవలి. ఈరోజు మనం ఈ వీడియోలో ఒక ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ చేయబోతున్నాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈరోజు మనం ఈ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వీడియోలో ఇలా మనకు కెచప్ బాటిల్స్ ఉంటాయి కదండి, ఈ బాటిల్కి పెయింటింగ్ చేయబోతున్నాం. సో ఫస్ట్ మనం ఈ బాటిల్ని పెయింట్ చేసుకునే ముందు దీన్ని ఒకసారి క్లీన్ చేసుకోవాలి. ఏదైనా డస్ట్ ఉన్న దీనిపైన క్లీన్ చేసేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత దీన్ని పెయింట్ చేద్దాం. సో ఫస్ట్ మనం ఎప్పుడైనా పెయింట్ చేసుకునేటప్పుడు ఇలా వైట్ కలర్, ఇది మనం ఫ్యాబ్రిక్ పెయింట్స్ ఉంటాయి కదా, అవైనా వాడుకోవచ్చు, లేకపోతే మనం కడపలకి వేస్తాం కదా పెయింట్, అదైనా వాడుకోవచ్చు. దీని తర్వాత మళ్ళీ వేరే డిజైన్స్ వేయడానికి నేను ఫ్యాబ్రిక్ పెయింట్సే వాడతానండి. ఫస్ట్ ఈ బేస్ కలర్ అయితే నాకు కడపలకి వేసిన పెయింట్ ఉండే అనమాట. సో నేను అదే వాడుకుంటున్నాను. సో ఒక టేబుల్ పైన ఇలా పేపర్ వేసేసుకొని మనం పెయింట్ చేద్దాం, ఎందుకంటే మళ్ళీ అది ఖరాబ్ కాకుండా ఉండడానికి. సో ఇలా క్లీన్ చేసుకొని బాటిల్ ఫస్ట్ దీన్ని మనం వైట్ కలర్ పెయింట్ చేద్దాం. వైట్ వేయడం వల్ల మీకు ఏ కలర్ అయినా తర్వాత మనం ఏ డిజైన్ వేసుకున్నా, ఏ కలర్ యూజ్ చేసినా ఆ కలర్స్ అనేవి చాలా పర్ఫెక్ట్గా కనిపిస్తాయి. సో ఫస్ట్ మనం ఏ పెయింటింగ్ అయినా వైట్ బేస్తో స్టార్ట్ చేద్దాం. ఇలా నా దగ్గర ఆల్రెడీ నేను యూజ్ చేసుకున్న బ్రషెస్ ఉన్నాయండి ఇంట్లో. నేను అదే చెప్పాను కదా కడపలకి వేసానని, ఆ బ్రషెస్ ఉన్నాయి. నేను అదే బ్రష్ యూజ్ చేసుకొని ఇప్పుడు దీన్ని పెయింట్ చేస్తున్నాను. ఇలా కొంచెం దొడ్డుగా ఉండే బ్రష్ అయితే ఈ స్క్వేర్ షేప్లో ఉన్న, రెక్టాంగిల్ షేప్లో ఉన్న బ్రష్ తీసుకోండి. ఈ పైనది ఇలా చిన్నగా ఉంటే మనకి చాలా టైం పట్టిద్ది ఈ బాటిల్ని పెయింట్ చేసుకోవడానికి. సో ఇలా పెద్ద బ్రిజిల్స్ ఉన్న దాన్ని తీసుకొని పెయింట్ చేసుకుందాం. ఫస్ట్ దీన్ని వైట్ కలర్లో పెయింట్ చేద్దాం. ఇప్పుడు మనం ఈ బాటిల్ని మొత్తం వైట్లో పెయింట్ చేసాం కదా, సో ఇది పూర్తిగా డ్రై అయిపోయింది. సో నేను ఇప్పుడు దీనికి ఈ హాఫ్ పార్ట్ వరకు రెడ్ కలర్ వేద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు దీనికి రెడ్ కలర్ వేసేసి నెక్స్ట్ డిజైన్ వేద్దాము. చూడండి, ఇప్పుడు నేను ఇలా దీన్ని మొత్తం పెయింట్ చేసేసుకున్నాను. నేను ఇక్కడ కింద బాటంలో కూడా పెయింట్ చేశానండి, ఇలాగా రెడ్లో. ఇది మెయిన్గా కెచప్ బాటిల్ కదా, నేను అందుకే కొంచెం రెడ్ ఉంటే బాగుంటుందని రెడ్ కలర్ వేసుకున్నాను. మీకు నచ్చిన కలర్ మీరు వేసుకోవచ్చు. ఓకే, ఇది పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు వైట్ది ఎలా అయితే డ్రై అయిపోయింది, ఇప్పుడు చూడండి స్టిక్కీగా లేదు ఇది పట్టుకుంటే. సో అలా పూర్తిగా డ్రై అయిన తర్వాత మనం దీన్ని డెకరేట్ చేసుకుందాం. ఇప్పుడు నేను వేసుకునే ఫ్లవర్స్ వేద్దాం అనుకుంటున్నాను. సో ఫ్లవర్స్కి నేను ఇలా పింక్ కలర్ ఇంకా వైట్ కలర్ తీసుకుంటున్నాను, కొంచెం మిక్స్ చేసి వేద్దాము. నెక్స్ట్ దానికి కావాల్సిన బ్రషెస్, అంటే మీరు పెద్ద ఫ్లవర్స్ వేసుకోవాలనుకుంటే ఇలా పెద్దది తీసుకోవచ్చు, పెద్ద బ్రెజల్స్ ఉన్నవి. లేకపోతే కొంచెం చిన్నగా కావాలి అంటే ఫ్లవర్స్ కొంచెం చిన్నగా వేసి లీవ్స్ కొంచెం పెద్దగా వేసినా బాగుంటుంది. సో మీరు నచ్చిన దాన్ని బట్టి బ్రషెస్ తీసుకోండి. కలర్స్ అయితే నేను ఇవి రెండు యూస్ చేస్తున్నాను ఇక్కడ. ఇప్పుడు ఇందాక నేను మీకు చూపించిన పింక్ కలర్, వైట్ కలర్ చూసారా, ఇక్కడ వైట్ కలర్లో మొన్న నేను బాటిల్కి పెయింట్ వేసినప్పుడు కొంచెం వాటర్ కలిపాను దాంట్లో. సో అందుకే ఇది లిక్విడ్గా ఉంది. ఈ పింక్ కలర్ అనేది చాలా రోజులు అవుతుంది నేను యూస్ చేసి, సో అందుకే ఇలా థిక్గా ఉంది. సో ఈ పింక్ కలర్లో కూడా కొంచెం వాటర్ యాడ్ చేసి మనం రెండింటిని మిక్స్ చేసుకొని, అంటే మొత్తం కాదు, మిక్స్ చేసుకొని మనం పెయింటింగ్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు బ్రష్ తీసుకున్నాను కదా, నేను ఈ బ్రష్తో ఫ్లవర్స్ వేస్తున్నాను. ఒక్క సైడ్ పింక్, ఇంకొక సైడ్ ఉంటుంది కదా దీన్ని వైట్, ఇలా వేసుకొని నేను ఫ్లవర్స్ వేస్తాను. ఇప్పుడు
కావాలంటే ఫస్ట్ ఒక పేపర్ పైన మీరు టెస్ట్ చేయొచ్చు ఎలా వస్తుందని, డైరెక్ట్ బాటిల్ పైన కాకుండా. కావాలంటే అలా కూడా చేసుకొని, డైరెక్ట్ బాటిల్ పైన అయితే కొంచెం ఎలా వస్తుందో అని తెలియదు కదా. సో మనం ఫస్ట్ పేపర్ పైన ట్రై చేసుకుని అయినా వేసుకోవచ్చు. లేకపోతే డైరెక్ట్గా కూడా మీకు బాగా వచ్చు పెయింటింగ్ అని అంటే పేపర్ డైరెక్ట్ బాటిల్ పైన కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను లీవ్స్ కోసం ఈ గ్రీన్ కలర్ తీసుకున్నానండి. నా దగ్గర 2 షేడ్స్ ఉన్నాయి గ్రీన్లో. ఇలా 2 షేడ్స్ ఉన్నాయి. నేను ఈ గ్రీన్ తీసుకుంటున్నాను. సో దట్ కొంచెం డార్క్గా కనిపిస్తుంది కదా రెడ్ కలర్ పైన అనేసి. మీరు కావాలన్నా ఈ కలర్ అయినా లేకపోతే మిక్స్ చేసి, అంటే కొన్ని లీవ్స్ ఈ కలర్తో కొన్ని లీవ్స్ ఈ కలర్తో కూడా వేసుకోవచ్చు. సో మీకు నచ్చినట్టు వేసుకోవచ్చు. నేను మాత్రం ప్రస్తుతానికి ఇది వేస్తున్నాను. ఇది వేసిన తర్వాత బాగుంటే ఇదే కంటిన్యూ చేసేస్తాను. చూడండి, నేను ఇప్పుడు లీవ్స్ మొత్తం ఇలా వేసేసుకున్నాను. ఇలా మొత్తం బాటిల్ మొత్తం లీవ్స్ వేసేసుకున్నాను ఇలాగా. ఇప్పుడు ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, దీంట్లో మధ్యలో ఒక డాట్ లాగా మీ ఇష్టం ఉన్న కలరు వాడుకోవచ్చు. నేను బ్లూ ఉంది, బ్లూ పెడదామనుకుంటున్నాను. ఈ బ్లూ కలర్, సో దట్ ఆ డాట్స్ కూడా బాగా కనిపిస్తాయి కదా. బ్లూ పెట్టేసి ఇలాగా ఫ్లవర్స్ అన్నిటికీ పెట్టేసుకుందాం. మొత్తం నేను ఇట్లా ఫ్లవర్స్కి మధ్యలో ఈ బ్లూ కలర్ వేసేసానండి. ఇంకా మనకి లీవ్స్కి మధ్యలో కొంచెం గ్యాప్స్ లాగా కనిపిస్తున్నాయి కదా. సో నేను ఈ ఎల్లో కలర్ తీసుకొని దాన్ని ఇంకా డెకరేట్ చేద్దాం. చూడండి, నేను ఇలా బాటిల్ మొత్తం ఫ్లవర్స్కి మొత్తం వేసేసుకున్నాను. సో ఈ కింది పార్ట్ మనకి ఇలా రెడీ అయిపోయింది. ఇలా నేను ఇక్కడ పై పార్ట్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. సో నెక్స్ట్ అదే చేసేద్దాం.
నేను ఇలా రాసుకున్నానండి, టొమాటో సాస్ అనేసి. ఇప్పుడు ఇక్కడ పైనుంచి చిన్న చిన్నగా టమాటోస్ వేసుకొని దానికి లిప్స్ లాగా వేసేద్దాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఈ డిఐవైని మీ ఇంట్లో తప్పక ట్రై చేయండి. అలాగే కమెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.